కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి నిలవై ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఇటీవల కొంతమంది భక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత విమర్శలకు తావుతీస్తుందని చెప్పాలి. సాధారణంగా తిరుమల క్షేత్రంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తి భావంతో మెలగాలన్నది ప్రధాన అంశం కూడా ఉంది. అయితే కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రధానంగా విజిలెన్స్ అధికారుల కన్నుగప్పి, సెక్యూరిటీ అధికారుల కన్నుగప్పి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మాత్రం సోషల్ మీడియా మాధ్యమాలు ఒక కన్ని వేసి ఉంచిందనే చెప్పాలి. కొంతమంది భక్తులు అక్కడ జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలని అది నచ్చక ఆడ చేయడం తప్పంటూ కూడా నిలదీస్తున్నటువంటి అంశం ఇటీవల కాలంలో వరుసగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని నిలదీస్తున్నటువంటి విధానం పట్ల కొంత అభినందించేటువంటి పరిస్థితులు కూడా హిందూ సంఘ నేతల పట్ల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఇటీవల కాలంలో మనం చూసాం, కొంతమంది భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో సెల్ ఫోన్ తీసుకెళ్ళినటువంటి సంఘటన కావచ్చు. గడిచిన 2 రోజుల క్రితం ఓ వ్యక్తి ఆ క్యూ కాంప్లెక్స్లోనే చెప్పులు వేసుకొని వెళ్తున్నట్టుగా కూడా మరొక వ్యక్తి అది సోషల్ మీడియా మాధ్యమాలలో ఆ వీడియో తీసి పెట్టినటువంటి అంశం కావచ్చు. తాజాగా మధ్యంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ కూర్చొని ఉన్నటువంటి విధానం చూసి ఒక భక్తుడు సెల్ ఫోన్లో ఆ వీడియో తీసి ఇలా చేయడం తప్పు, స్వామివారి చెంతకు వెళ్తున్నాం, ధూమపానం కానీ మద్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నిషేధం కదా, నీకు తెలీదా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ కూడా నిలదీసినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా చక్కలు కొడుతుంది. వరుసగా కూడా కొంతమంది భక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పూర్తి స్థాయిలో ఇటు విజిలెన్స్ వైఫల్యం ఉన్నప్పటికీ, లేకపోతే కొంతమంది సెక్యూరిటీ అలసత్వం వహిస్తున్నటువంటి తరుణం చూసి వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టల పట్ల మాత్రం కొంతమంది భక్తులు బాధ్యతాయుతంగా వాళ్ళు నిలదీసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం హిందూ సంఘ నేతలు అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క అంశాలన్నీ కూడా కొంత కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ విభాగం, సెక్యూరిటీ విభాగం ఇది అధికారులంతా కూడా ఏం చేస్తున్నారు, ఈ స్థాయిలో అవలీలగా క్యూ లైన్లోకి చేరాని తప్పులు చేస్తున్నారు, చెప్పులు వేసుకెళ్ళడము లేకపోతే సెల్ ఫోన్లు తీసుకెళ్ళడము ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు మాత్రం వెలువెత్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఓ వ్యక్తి నడక మార్గ మధ్యంలో సిగరెట్ సేదిస్తున్నటువంటి అంశం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే చేసిన తప్పులను గుర్తించిన తర్వాత టీటీడీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విధానం చూసిన తర్వాత ఆ పోస్టులు తొలగించడము లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్టుకి అది సబబు కాదు, ముందస్తుగా మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ పర్యవేక్షణ ఏముందన్నది కూడా భక్తుల నుంచి ఒక ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా టీటీడీ అధికారులు కావచ్చు, విజిలెన్స్ విభాగం కావచ్చు, సెక్యూరిటీ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంత మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం. ఎంతో భక్తి భావంతో వచ్చేటువంటి భక్తులు ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు కొంత భావోద్వానికి లేకపోతే కొంత బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పటికైనా టీటీడీ అధికారులు కొంత మెలకు వహించాలన్నది కూడా ప్రధానంగా కొంతమంది భక్తుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఎలా ఉంటాను ఏం చదువుతాను గుడిలో చేరడికి వెళ్తావా? ఇంకా పైన వచ్చింది గుడిలోకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? పైన ఎవరో సిగరెట్ కాల్చరు, స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరో సిగరెట్ కాల్చు, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు, నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన పోలీసు వాళ్ళు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దర్శనంకి వెళ్ళి క్యూ లైన్లో అలాగే చెప్పులు వేసుకొని వస్తున్నారు. అసలు సెక్యూరిటీ అంతా ఏమైంది? పక్కనున్న తోటి భక్తులు చూసి తను వాళ్ళని తిట్టి చెప్పులు ఇప్పించేశారు. మాకు తెలియదు అని చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. గోవింద అనాల్సిన ప్లేస్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ఈ వీడియో టీటీడీ వాళ్ళ వరకు చేరే వరకు షేర్ చేయండి చాలు.